హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం అయితే బజాజ్ నుంచి సిటీ 110 ఎక్స్ మోడల్ని అయితే మనం అయితే దీని గురించి అయితే రివ్యూ చేయబోతున్నామండి. అసలు ఈ బైక్ ఎవరికి ఉపయోగపడుతుంది, దీనిలో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఒకసారి అయితే మనం అయితే దీని గురించి చూసుకుందాం. ఫస్ట్ అయితే దీని ఓవరాల్ లుక్ చూసుకున్నట్లయితే మాత్రం చాలా అంటే చాలా సాలిడ్గా ఉందండి బైక్ అయితే. ఇదైతే ముందు టైర్ చూసారు కదా ఒకసారి, ఎంత గ్రిప్పీగా ఎంత స్టాండర్డ్గా ఉందో. అసలుకి బండి కూడా చాలా అంటే చాలా వెయిట్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ముందు హెడ్ లైట్ కూడా మనకి ఏం కాకుండా దీనికైతే ఒక స్టీల్ రాడ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకైతే ఒక ల్యాంప్ కూడా మనకైతే ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయడం జరిగింది. సైడ్ ఇండికేటర్స్ కూడా మనకైతే పల్సర్ 150 మాదిరిగానైతే డిజైన్ చేసి అయితే ఉండడం అయితే జరిగిందండి. దీని షాక్ అబ్జర్వర్లోకి డస్ట్ గిట్లా మట్టి గిట్లా ఏం పోకుండా దానికైతే ఒక సేఫ్టీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సైడ్ రిఫ్లెక్టర్ ఇవ్వడం అయితే జరిగింది. కాంబి బ్రేకింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే దీంట్లో అయితే మనకైతే సింగిల్ హారన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దీని గేర్ బాక్స్ కానీ దీన్ని చూసుకున్నట్లయితే మనకైతే ఇప్పుడు వస్తున్న దాంట్లో కంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇది వచ్చేసి మనకైతే 4 స్పీడ్ గేర్ బాక్స్తో వస్తుంది. అదే రకంగా చూసుకుంటే దీంట్లో అయితే నాకైతే ఒకటైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఏంటంటే ఇదైతే మనకు పెట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకునే, అంటే ఇదివరకు పాత మోడల్లో ఉండే విధంగా అయితే దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే కార్పొరేట్ ఇవ్వడం అయితే జరిగింది దీనిలో. ఇదైతే నాకైతే షాకింగ్గా అనిపించింది. దీంట్లో ఎందుకు ఈ విధంగా ప్రొవైడ్ చేశారో నాకైతే అర్థం కాలేదు. దీని గురించి అయితే తెలుసుకొని నేనైతే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. చాలా రోజుల తర్వాత దీంట్లో అయితే పెట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి అయితే దీంట్లో ఒకటైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇదైతే చూడగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అదేవిధంగా చూసుకుంటే ఇది వచ్చేసి మనకైతే చైన్ కవర్కి అయితే మనకు ఏం డ్యామేజ్ కాకుండా దీనికైతే చైన్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే దీని షాక్ అబ్జర్వర్ చూసుకున్నట్లయితే మనకైతే డ్యూయల్ స్ప్రింగ్ షాక్ అబ్జర్వర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనివల్ల మనం అయితే ఎక్కువ వెయిట్ని అయితే యూజ్ చేసి మనం అయితే బండిపై అయితే ట్రావెల్ చేయొచ్చు. అంటే ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే పాల క్యాన్స్ ఇట్లా యూజ్ చేసే వాళ్ళు కానీ, ఎక్కువగా కిరాణా షాప్స్ వాళ్ళు కానీ యూజ్ చేసుకోవడానికి అయితే దీనికైతే లాంగ్ సీట్ ఇవ్వడంతో పాటు వెనక సైడ్ అయితే బాగా ట్రావెల్గా యూజ్ చేసుకోవడానికి ఎక్కువ ఏమన్నా వెయిట్స్ పెట్టుకోవడానికి అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. లుక్ పరంగానైతే మాత్రం వెహికల్ అయితే చాలా అంటే చాలా స్టాండర్డ్గా అవపడుతుంది చూడడానికి, పాత వెహికల్ మోడల్ లాగా. బ్యాక్ సైడ్ లైట్ చూసుకుంటే కూడా మనకైతే చూడొచ్చు ఓల్డ్ స్టైల్ మోడల్లోనే ఇవ్వడం జరిగింది. ఇండికేటర్స్ కూడా సేమ్ టు సేమ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకైతే 2 సైడ్స్ మనకైతే ఫుట్ రెస్ట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇటు సైడ్ అయితే ఇంకా ఫిట్ చేయలేదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న పైన కలిపి ఫిట్ చేస్తారు. 2 సైడ్లు కూడా కాల్ పెట్టి కూర్చోవచ్చు. అదేవిధంగా పిలియన్ ఫుట్ రెస్ట్ కూడా రిమూవ్ అయితే చేయలేదు. అదేవిధంగా రైడర్ ఫుట్ రెస్ట్ వచ్చేసి మనకు ఈజీగా ఏమైనా ప్రాబ్లం వస్తే ఇరిగిపోయినా కానీ ఫిట్ చేసుకోవడానికి అయితే స్క్రూస్తో ఇవ్వడం అయితే జరిగింది. సీట్ పక్క కూడా చాలా సాలిడ్గానైతే మనకైతే సైడ్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఫ్రేమ్ కూడా అయితే మనకైతే చాలా వెయిట్గా ఉందన్నమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే సైలెన్స్ పైన కవర్ కూడా మనకైతే క్రోమ్ ఫినిష్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సైడ్ కవర్ వచ్చేసి మనకు 110X అయితే రాసించారనమాట. బ్రేక్ పైన కూడా మనకైతే దానిపైన రబ్బర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా మనకైతే క్విక్ స్టార్ట్ కూడా దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి అయితే మీరు హ్యాండిల్ పైన స్విచ్చెస్ చూసుకున్నట్లయితే మనకు హారను, అదేవిధంగా దీంతో పాటు అయితే మనకు స్విచ్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి చూడండి కార్పొరేట్ ఎలా ఉందో. చాలా రోజుల తర్వాత అయితే ఈ కార్పొరేట్ అయితే చూస్తున్నాను నేనైతే. దీని పేరు పలకడం కూడా సరిగా మర్చిపోయాం అనమాట. ఇంజన్ పైన కూడా మనకైతే 110 అని రాసి ఉంది, చూస్తున్నారు కదా మీకైతే. OBD2 అని చెప్పేసి అయితే మెన్షన్ చేసి ఉందన్నమాట దీనిపైన అయితే. మనకైతే కింద బజాజ్ లోగో ఇచ్చారు. మనకు ఇంజన్ ఆయిల్ ఉందో లేదో చూసుకోవడానికి అయితే, ఏ లెవెల్ ఎంత ఉందో చూసుకోవడానికి అయితే మనకైతే కింద ఒక గ్లాస్ ఫినిష్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట. లుక్ పరంగా మాత్రం చాలా అంటే చాలా అయితే సాలిడ్గా ఉంది. ఒకసారి మీరు దీనికైతే హెడ్ లైట్స్ ఆన్ ఆఫ్ స్విచ్ కూడా మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. డే టు డే లైఫ్ యూజేజ్లో మనకు ఉండే అన్ని ఫీచర్స్ అయితే కామన్ బైక్లో ఉండేటి అన్నీ అయితే ఉండడం అయితే జరిగింది. దీని సీసీ వచ్చేసి మనకైతే 115.45 cc అయితే వస్తుందండి. దీని మ్యాక్స్ పవర్ వచ్చేసి 18.48 bhp పవర్ వస్తుంది. 7000 RPMలో ఉందండి. మ్యాక్స్ టార్క్ వచ్చేసి 9.81 న్యూటన్ మీటర్ టార్క్, 5000 RPM మీద ఉందండి. దీనికి వచ్చేసి 4 స్పీడ్ మాన్యువల్ గేర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీని మైలేజ్ చూసుకుంటే 70 to 75 kmpl అయితే వస్తుందండి. రెండు మనకు వచ్చేసి డ్రమ్ బ్రేక్లు అండి. వీల్స్ అండ్ టైర్స్ చూసుకున్నట్లయితే మనకైతే ఇవి వచ్చేసి హాలా వీల్స్ వస్తున్నాయండి. దీని వెయిట్ చూసుకున్నట్లయితే 127 kilograms ఉందండి. అదేవిధంగా చూసుకుంటే టాప్ స్పీడ్ వచ్చేసి మనకైతే 90 వరకు వెళ్తుందండి.
ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే మనకైతే 11 లీటర్స్ వరకు అయితే మనకైతే ఫ్యూయల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి దీని లాంగ్ సైడ్ లుక్ చూపిస్తాను, ఒకసారి అయితే చూడండి. చుట్టూ ఒకసారి లుక్ చూపిస్తాను. లుక్ పరంగా అయితే చాలా బాగుంది. ఇదైతే వ్యాపారస్తులకు అయితే లోకల్లో తిరిగే వాళ్ళకైతే ఇదైతే 100% అయితే సూటబుల్ అవుతుంది. మన ఛానల్లో వీడియోస్ అన్ని బైక్స్ గురించి చూడాలంటే మీరు ఏ బైక్ గురించి చూడాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేనైతే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను.